52% రిజర్వేషన్ అమలు చేయలేని దీక్షతోనే ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే కేంద్రంతో సహాయం తీసుకుని చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ కేంద్రం సహకరించకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? రవి గారు అదే చెప్తున్నాను నేను, ఆ పాయింట్కే వస్తున్నాను నేను. ఎందుకు చెప్పాను ఆ మాట అనంటే, అసలు బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ ఏ విధంగా ఉంటది, దీనికి ఉన్న అడ్డంకులేంది, రాబోయే చిక్కులేంది, అది రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం నుంచి పోయిన తర్వాత గవర్నర్ దగ్గర కావచ్చు, గవర్నర్ నుంచి పోయిన తర్వాత అది ఆమోదం పొందాల్సింది రాష్ట్రపతి, రాష్ట్రపతి దగ్గరికి పోయిన తర్వాత పోయే కన్నా ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయమో దాని మీద ఒక ఆలోచన, ఒక వ్యూ పాయింట్ ఉండాలి. ఈ ఆటంకాలన్నీ తెలియదా కాంగ్రెస్ పార్టీకి? తెలియకుండానే పెట్టినరా అంటున్నాను. తెలియకుండానే పెట్టి ప్రాక్టీస్కు తీసుకొచ్చి కాలయాపన చేసి 2 సంవత్సరాలు గడిపి ఈరోజు కేంద్రం మీద నెట్టేసి చేతులు దులిపేసుకొని పార్టీ పరంగా ఈరోజు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాను. అవును, నువ్వు పార్టీ పరంగా ఇవ్వడానికి దానికి మేనిఫెస్టోలో పెట్టాలా? దీంట్లో ఇచ్చుకోవచ్చు. అదే చెప్పాల్సింది. ఒకవేళ అదే అయితే ఒకవేళ మేము ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పరంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయాల్సింది. చేశారా? చెప్పారా? నేను అదే అవుతుంది అవ్వడం కాదు సార్, ఇది గాలిలో మేడలు కట్టడం కాదు. దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతి పనికి మనం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ రిజర్వేషన్లకు సంబంధించిన ఇంకా చాలా పెద్ద సమస్య మన దేశంలో. సో ఈ రిజర్వేషన్లు సాధించే క్రమంలో మన పార్టీ చేయాల్సిన పనేంటి? అంతకుముందు మనం ఏం చేయాలి? తమిళనాడులో 62% ఉంది కదా, మనకి ఎందుకు కాదనుకునే ఆలోచన ఉండొచ్చు కదా. ఎస్, ఆ తమిళనాడు వాళ్ళే ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ లో ఏమైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో దాని ప్రక్రియ పరంగా వాళ్ళు చేసుకుంటూ పోయిర్రు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కు ఇంకో మార్గం లేదు. ఒకవేళ మార్గం లేకుండా వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. అయినా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, అది వేరే సంగతి. అంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఈరోజు నీకు మొత్తం ప్రభుత్వ విధానం తెలిసి తెలియకుండా సభ కనబడితే, సభలో మంది కనబడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమా? నీ నోటికొచ్చింది మాట్లాడేమా? కనపడ్డ దేవుడి మీద ఒట్టేయటమేనా? వేసుకో ఒకని చెయ్యి. నువ్వు ఏం చేసుకుంటావు అన్నది మాకు ముఖ్యం కాదు. నువ్వు ఏం పెట్టుకుంటావు, ఏం వేసుకుంటావు మాకు సంబంధం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీని నువ్వు అమలు పరిచినవా లేదనేది ప్రజాక్షేత్రంలో మేము అడగాల్సింది, అడుగుతున్నాం. రెండోది ఏంటంటే, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలు, మున్సిపాలిటీలో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ. దీనికి ఒక ప్రక్రియ ఉందా? సరే, అదేదో బాగోతుంది. మొదటి దానికి 3 లేడు, కడదానికి కళ్యాణం అని చెప్పేసి ఏదో ఉంటది డైలాగ్. అసలు మొదటిదే స్వామి, ఇవి ఎక్కడ చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఎందుకు మీరు ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అవాస్తవాలు చెప్పి వాళ్ళ బుర్రలలో నింపి సీసం పోసి గట్టిగా అంటే బిగబట్టి పెడితే అది మీకు సాధ్యమవుతుందా? కాదు, సాధ్యం కాదు. మళ్ళా ఏం చెప్పి ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ లో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% అందులో కూడా. మీదే కరెక్ట్, మీ కాంగ్రెస్ పార్టీదే కరెక్ట్, మీ విధానమే కరెక్ట్. ఆ పై రెండుకు ఏదో మీకు ఆటంకాలు ఉన్నాయి. మరి బీసీ రిజర్వేషన్ కాంట్రాక్ట్లోకి ఎవరు ఆటంకపరచరు కదా. ఇది నీ చేతుల్లో ఉన్న పని, చేయొచ్చు కదా. ఏం చేసినావు? ఎవరికి ఇచ్చినావు? ఈ 2 ఏళ్ళు ఏం చేసినావు? ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినావు? నువ్వు టెండర్లు వేసినప్పుడు ఎంతమంది బీసీలకు పాల్గొనని అని చెప్పినావు? వచ్చిన బీసీలలో 42% ఏది క్లారిఫై చేసినావు? చేసినావా? ఏదన్నా ఎక్కడన్నా ఉందా? లేదు. కానీ చెప్పేది మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు, ఇష్టం వచ్చినట్టు. కొన్ని బాకా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ బాకా ఛానల్లో వాళ్ళు వేస్తూ ఉంటారు, వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో పాపం జనం అంతా అది చూసి అది నిజమే కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళు అమలు చేస్తారని చెప్పేసి ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఛానల్స్ అందరికీ ఉన్నాయిలేండి, కాంగ్రెస్ పార్టీకే కాదులే. ఛానల్స్ అందరికీ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకే కాదులే. సార్ నేను అంటుంది రవి గారు, అంటే ఇప్పుడు అమలు ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే వాళ్ళు ఇన్ని పథకాలు అనౌన్స్ చేశారు, అబద్ధాలు చెప్పి గెలిచారని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో మీ పార్టీ కూడా అయ్యే చేసింది కదా. ఏం అబద్ధాలు చెప్పినాము? అంటే ఇప్పుడు దళితుడికి 3 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ఎవరికైనా ఇవ్వగలిగారా మీరు?
దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఇవన్నీ ప్రతిసారి మన చర్చకు వచ్చేటియే. సరే మీరు సరే ఇప్పుడు మీరేమనంటే మేము అవన్నీ చేయలేకపోయాం కాబట్టి మేము ఓడిపోయాం, మమ్మల్ని పక్కన పెట్టారు అంటారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా రేపొద్దున అదే పరిస్థితి రావచ్చు. కాకపోతే నేనేమంటానంటే మీరు రుణమాఫీని మీరు అంచెలంచెలుగా చేయగలిగే అది కేవలం వడ్డీలకే పోయిందని చెప్పేసి కూడా చాలా మంది రైతులు వాపోయిన పరిస్థితి కూడా చూసాం. కానీ వాళ్ళు ఏకకాలంలో 2 లక్షలు చేస్తాం మ్యాక్సిమం చేయగలిగామని చెప్తా ఉన్నారు. దాదాపు 18,000 కోట్ల రూపాయలు. రవి గారు రుణమాఫీ అనే చర్చకు పోతే మళ్ళా మా చర్చకు పోతే అది ఇంకేటో పోతుంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రభుత్వం 42% విషయాలు మాట్లాడుతున్నాం. మనం 42%లో వాళ్ళు అమలు అయ్యే అవకాశాలు ఉన్న పనులు ఏమన్నా చేశారా? అదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకంగా, ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడడం. బీసీ సప్లాన్ వేయటానికి కూడా ఏదన్నా ఆటంకాలు ఉన్నాయా? బీసీకి సప్లాన్ వేస్తామని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి నా తమ్ముడు, ప్రియమైన తమ్ముడు రవి కూడా బీసీ అనుకుంటా, అనుకుంటా. కానీ వీళ్ళకి సప్లాన్ వేయడానికి ఎవరు ఆటంకంగా ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంటా, బీజేపీ, లేకపోతే పివి రెడ్డి గారా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను నేను. పక్కన ఉన్న పివి రెడ్డి గారు ఉన్నారు అంటే తనేమన్నా ఆటంకపరుస్తున్నాడా, లేకపోతే వాళ్ళ మొత్తం పార్టీ తరఫున ఏం చేసిండ్రు బీసీ సప్లాన్ వేయడానికి? బీసీ సప్లాన్ ద్వారా కూడా బీసీలకు న్యాయం చేయొచ్చు. అంటే ఏ అవకాశాన్ని అయితే వాళ్ళు వినియోగించుకోవాలనుకున్నారో, ఏది వాళ్ళ చేతుల్లో లేదని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టదలుచుకున్నారో, చేతుల్లో ఉన్నాయి కూడా ఎందుకు చేయలేదు? ఎందుకు మీ కల్లుపల్లి మాటలు, కప్పిపుచ్చే మాటలు ఎన్ని రోజులు చెప్తారు? జనాలకు మోసం చేయడానికి ఎన్ని రోజులు చెప్తారు? అదే ఎపిసోడ్ 2 సంవత్సరాల నుంచి లాగుతా పీకుతా ఉన్నారు. దాంతో అయ్యేది లేదు. నేను మొదటి మనం బీసీల మీద రిజర్వేషన్స్ పెట్టినప్పుడే ఇది పార్టీ పరంగా ఆ రోజే అన్నాం ఇది కాదని చెప్పేసి. అయినా ప్రజల్ని వంచడానికి మాట్లాడుతూ వస్తున్నారు. సరే సార్, ఇవన్నీ పోనీ. ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించే ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు సార్. ఎక్కడ మంత్రిత్వ శాఖల గురించి ఇంకా 3 మిగిలిన ఇంకా అవి 3 మిగిలిన నీ చేతుల్లో ఉన్నది కదా సంక్షేమ శాఖ, ఎంబీసీ. అంటే నువ్వు ఒక ప్రధాన ఎజెండా, ఒక డిక్లరేషన్, ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొన్ని లక్షల మంది జమ చేసి వాళ్ళకు ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేసినావు కదా, మరి దాంట్లో నీకు చేతనైనా ఎందుకు చేయట్లేవు? ఎంబీసీ ఎందుకు పెట్టలేవు? ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ రోజు మేము గొర్రెల పంపిణీ చేస్తేనేమో బుక్ లో అన్ని మీరు చదివితే ఇవన్నీ చెప్తున్నాను అంటే మెయిన్ పాయింట్ అట్లా చెప్తున్నాను. నేను చాలా ఉన్నాయి మాట్లాడినాయి. నేను గొర్రెల పంపిణీ ఆ రోజు మేము గొర్రెల పంపిణీ చేస్తే పనికిరాని గొర్రెల పంపిణీ అంటే ఇంకా గొర్రెలు కాసుకునేటోళ్ళకు అంటే అదే తయారు చేయడం కోసం వాళ్ళకి చేయొద్దా, చదువుకోవద్దా, ఇంజనీరింగ్ చేయొద్దా, ఎంబీబీఎస్ చేయొద్దా, ఇంజనీర్లు కావద్దా అని చెప్పేసి ఊదరగొట్టినారు. సరే సంతోషం, మీరు ఊదగొట్టిరు. వృత్తులు ఉన్నంత కాలం వాళ్ళని బతికించడం కోసం వాళ్ళ వృత్తులకు సంబంధించిన పనిముట్లు అందివ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. అట్లనే మా ప్రభుత్వానికి ఉంది, మేము కూడా చేసినాం. మీ ప్రభుత్వానికి ఉంది, కానీ ఎందుకు ఎగిరి పడ్డారు? ఆ రోజు ఎందుకు విమర్శించారు? మరి 100 రోజుల్లో 2వ దశ పంపిణీ ఏమైంది? నేను ఇవన్నీ పోని సార్, ఇవన్నీ పోని పంపిణీ ఎందుకు కాదు? గొర్రెల పంపిణీ దీనికి ఎవరు ఆటంకం? సరే మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఏ దానికి కూడా ఒక్క దానికి కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితులు ఈరోజు సమాజంలో వాళ్ళు అంటున్నారు. వీళ్ళు చెప్పినటువంటి గొర్రెల లెక్కలు ఇంతవరకు వెళ్ళలే. దాని మీద ఒక వీడియో వచ్చేసరికి వీళ్ళకి అందరికి బట్టలు చెప్పుకుంటున్నారు. బైక్ మీద అంట 127 గొర్రెలు ఒకసారి ఒక ట్రిప్ తీసుకొచ్చారంట. ఇక్కడ అనంతపూర్కి వెళ్ళి హైదరాబాద్ కి బైక్ మీద ఆర్టీఏ లేదు, ఏం లేదు. రవి గారు ఇప్పుడు మనము గత దాంట్లో నేను చెప్పేది గత ప్రభుత్వంలో గొర్రెలలో ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది, వ్యవస్థ నీ చేతుల్లో ఉంది, అదేం బయట పెడతావు పెట్టు, అది వేరే ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు సార్ మనం ఏమంటున్నాం, వీళ్ళు గొర్రెల పంపిణీ చేయడానికి బీసీ రిజర్వేషన్లు అడ్డొచ్చినాయా? బీజేపీ అడ్డొచ్చిందా? ఏ పని చేసిండ్రు వీళ్ళు? గౌడ కులస్తులకు 10% నుంచి 13 ఏంది
25% పెంపు, 15% వాళ్ళ లైసెన్సులు, వాళ్ళ లిక్కర్ షాపుల విషయంలో మేము ఆ రోజు 15% ఇస్తే ఓ అట్లా చేసి ఇట్లా చేసి ఓ 20% ఇచ్చేసిర్రు. 25% ఇస్తానని చెప్పేసి సార్ వాళ్ళు 15% తీసేసి 25% మేము ఎక్కడైంది 2 సార్లు, ఇప్పటికే 2 సార్లు అయినట్టుంది కదా. మరి 2 సార్లలో మరి గౌడ అన్నలకు ఎక్కడ నువ్వు కేటాయించింది, ఎక్కడ ఇచ్చినావు? వద్దు సార్, వీళ్ళ గురించి మాట్లాడితే వేస్ట్ సార్, అది ఇక వేస్ట్, టైమే వేస్ట్ సార్. ఓకే, రైట్. సరే, మరి మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఇక మన పల్లాడి వెంకటరెడ్డి గారు, సరే నిజంగా 42% రిజర్వేషన్ అన్నప్పటి నుంచి సరే కేంద్రం మీరు కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు, ఒక అవకాశం మాకు కూడా ఇవ్వండి అన్నారు. నిజంగానే మీ పార్టీ కూడా సరే మీ నాయకుల్లో ఉన్నటువంటి ఉత్సాహం లేటో తెలియదు కానీ మొత్తానికైతే పార్టీలో ఒక మంచి జోష్ వచ్చింది, మంచి బలోపేతానికి బాటలు వేసుకుంది. సరే, మీకు 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మొన్న కూడా ఎమ్మెల్సీలు గెలిచారు, అదేవిధంగా మన ఎంపీలు కూడా మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు. సరే, తెలంగాణ రాష్ట్రంలో ఈసారి మీరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, తప్పకుండా మాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా ఒక వాగ్దానం చేశారు, ఈసారి మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నారు. సో మరి బీసీలకు మరి ఈరోజు వాళ్ళు ఒక ప్రతిపాదన పెడితే దాన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఏంటి దానికి అంటే 40